ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. వెంటనే తనకి ట్రీట్మెంట్ జరిగేలా చూడు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. భరత్ గారు, ముందైతే మీరు చంద్రికని కాపాడే ప్రయత్నం చేయండి. తనని కాపాడిన తర్వాత ఏమైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ తన ప్రాణాల మీదకొస్తుందండి. ప్లీజ్. చంద్రిక, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. దయచేసి ఇంజెక్షన్ చేయించుకో. ఏమండి ఏమండి, మీరు చెప్పేదంతా నిజమేనని నాకు ఒట్టేసి చెప్పండి. సరే, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. తలుపు తీ చంద్రిక. చంద్రిక 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 కాదు, అమ్మ మీద కాదు, నా మీద ఒట్టేసి చెప్పండి. ఒట్టేయండి. రేయ్, తన ప్రాణాలు కాపాడరా. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టుగానే వింటాను. విడాకులు ఇస్తాను. రుద్రానినే పెళ్లి చేసుకుంటాను. దయచేసి ట్రీట్మెంట్ చేయించుకో చంద్రిక. చంద్రిక, డాక్టర్ రండి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఎందుకు స్వామి మాకిలాంటి పరిస్థితి కల్పించావు? ఏ తల్లైనా తన కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటుంది. కానీ నేను మాత్రం నా కళ్ళ ముందే నా కొడుకు కోడలు విడిపోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు స్వామి. వాళ్ళిద్దరినీ విడదీయడానికి నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. భగవంతుడిగా నీకు తెలుసు. ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? చంద్రిక కేవలం నా మాట నిలబెట్టడం కోసం తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. కోడలిగా తను దూరం అయిపోతున్నా కూతురిగా నాకు మానసికంగా దగ్గరైపోతుంది. చూస్తూ చూస్తూ చంద్రికకి అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే. పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ. కలిసి బతికే
మీరే ఇంత బాధపడుతూ ఎందుకు ఆ జంటని విడదీయాలి అనుకుంటున్నారు? భరత్ గారిని చంద్రికని విడదీయటం మీకిష్టం లేదు అన్న విషయం మీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. మీరిక్కడ దేవుడి దగ్గర ఎంత బాధపడుతున్నారో నాకు తెలుస్తోందాంటీ. మీరు ఆ స్వామీజీ మాటలు నమ్మి అనవసరంగా ఆ జంటని విడదీస్తున్నారు. రాక్షసులకి వరాలిస్తే వరాలిచ్చిన వాళ్ళ నెత్తి మీదనే చేయి పెట్టి నాశనం చేస్తారని మనకి కథలు పురాణాలు చెప్తూనే ఉన్నాయి. ఆ రుద్రాణి కూడా అలాంటిదే, రాక్షస జాతికి చెందింది. అలాంటి వ్యక్తికి మీరు వరాలిచ్చి ఆ వరాన్ని నిలబెట్టుకోవటం కోసం దేవత లాంటి చంద్రికకి మీరు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు రుద్రానికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారే తప్ప అటు చంద్రిక పరిస్థితి ఏమవుతుందో, ఈ పెళ్లి జరిగాక భరత్ జీవితం ఎలా సాగుతుందో అనే విషయం గురించి అసలు మీరు పట్టించుకోవటం లేదు. వద్దండి, నా మాట వినండి. దయచేసి ఆ జంటని మాత్రం విడదీయకండి. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నా మాట వినండి. ఆ స్వామీజీ పెద్ద ఫ్రాడ్. నాకు తెలిసి అతను చెప్పిందంతా అబద్ధం. అయినా మనుషుల జీవితాలని శాసించేది మన ఆలోచనలే తప్ప జాతకాలు కాదండి. నా మాట వినండి. చూడమ్మా వైశాలి, నేనొక మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పండి. దయచేసి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. అంటే నేనిలా అంటున్నానని ఇంకోలా అనుకోకు. నువ్వు వెళ్ళిపోతాను అంటే ఒకప్పుడు వారించింది నేనే, కానీ ఇప్పుడు నిన్ను వెళ్ళిపోమని చెప్తుంది కూడా నేనే. దయచేసి ఇక్కడ ఉండొద్దు. అలాగే ఆంటీ, నేను వెళ్ళిపోతాను. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. కాకపోతే వెళ్లే ముందు భరత్ గారిని చంద్రికను కలిపిపోవాలన్నది నా ఉద్దేశం ఆంటీ. ఆ పని అయిపోయిన తర్వాత మీరు నన్ను ఉండమన్నా నేను ఇక్కడ ఉండను ఆంటీ. వెళ్ళిపోతాను. నువ్వలా చేస్తావని నేను నిన్నిక్కడ ఉండొద్దు అంటున్నాను. నేనెంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఈ విషయాల్లో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నా మాట విను. నా మాట వినటానికి నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ మా పరిస్థితి గురించి ఆలోచించు. సావు అంచుల మీద ఉండి కూడా చంద్రిక భరత్ నుంచి మాట తీసుకుంది అంటే దాని అర్థం ఏంటో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు మాకు చాలా సహాయం చేశావు. మా జీవితాల్లోకొచ్చి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి వెళ్ళిపో. ఆంటీ, అత్తయ్య, ఏమైంది? ఏదో చంద్రిక స్లీపింగ్ పిల్స్ మింగిందంట నీరజ చెప్తుంది. అసలు ఏమైంది? ఇప్పుడు తనకెలా ఉంది? నువ్వనుకుంది సాధించావమ్మా. అరే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. చూడు రుద్రాణి, ఇదివరకు అంటే నువ్వు నటించినా నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు నువ్వు నా ముందు నటించాల్సిన అవసరం లేదు. నిన్ను గెలిపించడం కోసం చంద్రిక ఓడిపోవడానికి సిద్ధపడిపోయింది. తన ప్రాణం మీదకి తెచ్చుకొని భరత్ చేత మాట తీసుకుంది. నీకు భరత్కి పెళ్లి చేయటానికి తను నిర్ణయించుకుని స్లీపింగ్ పిల్స్ మింగింది. ఓ అలాగా? అయితే చివరికి అనుకున్నదంతా సాధించిందన్నమాట. అవును, సాధించింది. తన జీవితాన్ని పణంగా పెట్టి నీ జీవితం నిలబెట్టడం కోసం చాలా పెద్ద త్యాగమే చేసింది. త్వరలోనే నీ పెళ్ళైపోతుంది. నువ్వు అనుకున్నట్టుగానే హ్యాపీగా ఉండు. నాకు తెలుసత్తయ్యా,
నాకు భరత్కి పెళ్లి చేయాలనే మాట వచ్చినా లోపల మీరెంత కుమిలిపోతారో నాకు అర్థమైంది. ఎంతైనా మీకిష్టమైన కోడలు కదా చంద్రిక. తనకి ప్రాణం మీదకొచ్చిందంటే మీ మనసు విలవిల్లాడిపోతుందన్న విషయం నాకు బాగా తెలుసు. ఎవరెలా పోతే నాకేంటి? నేను అనుకుంది సాధించాలి. భరత్ నా సొంతం కావాలి. 10 మంది 10 రకాలుగా తిట్టుకున్నా నాకేంటి? నాకు కావాల్సింది నా భరత్. నేననుకున్నట్టుగా భరత్తో నా పెళ్ళవుతుంది. నాకంతే చాలు. దేవుడా భరత్, బాధపడుకున్నాన్న. ఏం కాదు. లోపల డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఏం జరగదులే. భరత్ గారు, మీరెందుకంత ఫీల్ అవుతారు? చంద్రిక ఏం చేయాలి అనుకుందో అది చేసేసింది. మిమ్మల్ని బెదిరించి మీ చేత మాట తీసుకొని రుద్రాణితోటి మీ పెళ్లి జరగాలని తను డిసైడ్ అయిపోయింది. చివరికి తన ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. ఇందులో ప్లానే ఉందమ్మా. తనెలాగైనా దూరం అయిపోవాలనుకుంది. వాడంటే ఇష్టం కాబట్టి వాడి జీవితానికి ఒక దారి ఏర్పరచడం కోసం తను నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం తప్పు అంటానికి ఏముంది? ఇందులో ఎవరి తప్పు లేదంటే తప్పంతా భగవంతుడిది. ఆ భగవంతుడు తలుచుకుంటే ఖచ్చితంగా మనుషుల మనసులు మార్చుండేవాడు. అలా మార్చకుండా వదిలేశాడు అంటే తప్పు భగవంతుడిదే అవుతుంది, మనది కాదు. గుండెనెందుకిచ్చావురా దేవుడా, ఎండమావి చేశావురా దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు. చంద్రిక, మరు నిమిషం how do you feel now? మరిగిస్తావు. గుండెనెందుకిచ్చావురా. డాక్టర్, చంద్రికకి ఎలా ఉంది? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరిక భయపడాల్సిందేం లేదు. తను మామూలుగానే ఉంది. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఏంటి భరత్ ఇది? నేను విన్నది నిజమేనా? చంద్రిక స్లీపింగ్ పిల్స్ మింగిందంట కదా? తను ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మనిద్దరికీ పెళ్లి జరగాలని మాట తీసుకుందంట కదా? నిజమేనా? నీరజ్ చెప్తే నాకు తెలిసింది భరత్. చెప్పు భరత్, నేను విన్నది నిజమేనా? ఏంటి భరత్ ఇది? అసలు మనిద్దరికీ పెళ్లి జరగడం ఏంటి? నువ్వు చంద్రికకి విడాకులు ఇవ్వడం ఏంటి? అసలు ఎందుకు చంద్రిక ఇలా ప్రవర్తిస్తుంది? అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? నాకు మాత్రం ఏం తెలుసు రుద్రాణి. నన్ను కేవలం ఒక ఆట బొమ్మని చేసింది. తన నిర్ణయానికి తగ్గట్టుగా నేను తలాడించేలాగా తన అంతలా ప్రవర్తిస్తోంది. నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఆ విధంగా ప్రాణం మీదకి తెచ్చుకొని నేను ఒప్పుకుంటే తప్ప ఇంజెక్షన్ చేయించుకోను అన్నప్పుడు నేనేం చెయ్యాలి? చూస్తూ చూస్తూ నేను ప్రేమించిన మనిషి ప్రాణం పోతూ ఉంటే
నేను తట్టుకోలేను కదా. ఏంటో భరత్, చంద్రిక ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ వీరభద్రం చేసిన కుట్ర నుంచి మీరు బయటపడిన తర్వాత మీరు ప్రశాంతంగా బతుకుతారు, నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఏదో నా ఒంటరి జీవితం నేను గడిపేద్దాం అనుకున్నాను. కానీ చంద్రిక నన్ను ఇలాంటి సమస్యల్లో పడేస్తుందని నేను అస్సలు అనుకోలేదు భరత్. నేను ఊహించలేదు రుద్రాణి. కానీ ఏం చేయను, తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ విషయం తనకి తెలుసు, అందుకే ఇలా చేసింది. మాటిచ్చిన తర్వాత నేనిచ్చిన మాట తప్పలేను కదా. అందుకే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమో భరత్, నువ్వలా అంటుంటే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నేనైతే కోరుకునేది ఒక్కటే, చంద్రిక బావుండాలి. తను ప్రాణాలతో ఉంటే అంతకంటే కావాల్సిందేం లేదు. తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను భరత్. చంద్రిక, చంద్రిక. భరత్ గారు, భరత్. ఎందుకు చంద్రిక ఇంకా భరత్ భరత్ అని ఆయన కలవరిస్తున్నావు? తనని వద్దనుకున్నావు కదా, ఇంకా ఎందుకు నీ భర్తని కలవరిస్తూ ఉన్నావు? నువ్వనుకున్నట్టుగానే నీ భర్త మాటిచ్చాడు. నిన్ను వదిలేసి రుద్రాణిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైపోయాడు. దాన్ని ఆపటానికి కూడా ఇప్పుడు ఎవరూ లేరు. నువ్వనుకున్నది సాధించావు కదా. ఇది తప్పు అన్నందుకో మీ అత్తయ్య గారు నన్ను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఇంకా ఈ పెళ్లిని ఆపేవాళ్లు కాని అభ్యంతరం చెప్పేవాళ్లు కాని ఎవ్వరూ లేరు. అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది. అనవసరంగా మళ్లీ నీ భర్తని కలవరించి నీ భర్తతోటి మాట్లాడి ఆయన మనసులో ఇంకొక ఆలోచన తీసుకురాకు. చూడమ్మా చంద్రిక, నువ్వనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. భరత్ రుద్రాణిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. ఇక నువ్వు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు మీరిచ్చిన మాట కూడా నెరవేరింది కదా అత్తయ్య. మీకు కూడా సంతోషంగానే ఉందిగా అత్తయ్య? ఆ స్వామీజీ చెప్పినట్లు నేను భరత్ గారితో కలిసి ఉంటే ఇంట్లో ఎవరో ఒకరికి ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. నేను ఎలాగో దూరం అయిపోతున్నాను. ఆయన రుద్రాణిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవితం గడుపుతారు. ఇప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. మీకిప్పుడు సంతోషంగానే ఉంది కదా అత్తయ్య? సంతోషంగానే ఉంది. నా కళ్ళ ముందు అందరూ ప్రశాంతమైన జీవితం గడపాలి అన్నది ఒక్కటే నా ఉద్దేశం. ఎవరికి ప్రాణాల మీదకొచ్చినా, ఎవరికి చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నా నిర్ణయం మీకు బాధ కలిగించొచ్చు, నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ఒక తల్లిగా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక నా అమ్మ ప్రేమ దాగుందన్న విషయం నీకు అర్థమైందనుకుంటాను. నాకంతా అర్థమైంది అత్తయ్య. అర్థం చేసుకున్నాను కాబట్టే నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు అనుకున్నట్టుగానే భరత్ గారు బావుండాలి, కలకాలం బావుండాలి. ఒక మనిషి తన జీవితంలో నుంచి దూరం అయిపోయారంటే పోయిన మనిషి గురించి ఆలోచిస్తూ
జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఈ ప్రపంచంలో బంధాలన్నీ కేవలం పరిచయాలుగానే మిగిలిపోతాయి. ఒక రైలు ప్రయాణంలో చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఎవరి గమ్యం రాగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఫీల్ కాకూడదు. మన గమ్యం ఏంటో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మనకు జీవితాంతం తోడుండేది ఎవరో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలి. పోనీలేండి అత్తయ్య, ఇలాగైనా ఆయన జీవితం ప్రశాంతంగా సాగితే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. నేను ఇలా చేస్తున్నందుకు ఆయనకి నా మీద కోపంగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ నేనెందుకు ఇలా చేశాను అన్నది ఆయనకు కూడా అర్థం అవుతుంది. మీ అబ్బాయి కూడా నన్ను అర్థం చేసుకుంటారు. చూడమ్మా రుద్రాణి, నీకు భరత్కి వెంటనే పెళ్లి జరుగుతుంది. నేను భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదత్తయ్యా. నువ్వు నిజం చెప్పు, నీకు భరత్ అంటే ఇష్టం లేదు? చంద్రిక ఆల్రెడీ భరత్ దగ్గర మాట తీసుకుంది. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, జరుగుతుంది. త్వరలోనే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను.